జగదీష్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ. జగదీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, అలాగే చంద్రు గారికి, ఆంజనేయ రెడ్డి గారికి. సో మొత్తానికి ఎవరికి లక్కీ ఛాన్స్ ఎవరిని వరించిన ఉంది? ఆ లక్కీ ఛాన్స్ లో మరి ద్వారపురెడ్డి జగదీష్ గారు కూడా ఉంటారా? ఇది మన కోయిలేషన్ పాలిటిక్స్ లో ఇవాళ ఒక కూటమిగా, ఎన్డీఏ కూటమిగా మన ప్రభుత్వం ఏర్పాటైంది. చంద్రు గారు బ్యూటిఫుల్ ఎనాలిసిస్ ఇచ్చారు. అంచేత ఇక్కడ మనకి రాష్ట్ర ప్రయోజనాలు అన్నవి చాలా ముఖ్యమని మొదటి నుంచి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఆ విధంగా రెడీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ సాక్రిఫైస్ అనే విషయాన్ని బయటపెట్టిన తర్వాత అసలు ఎన్నికలప్పుడు సీట్ల సర్దుబాటులోనే చాలా ఇష్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ వెరీ ఫైన్ ట్యూనింగ్ అంటాను, అంత స్మూత్ గా, అంత దీనిగా ఏదైతే చంద్రు గారు చెప్పారు, కొన్ని దగ్గరలో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా త్యాగానికైనా సిద్ధమని చెప్పిన ఆ విధంగానే కొన్ని వచ్చేటప్పుడు బీజేపీని అకామిడేట్ చేయాల్సినప్పుడు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. అంచేత ఈ రోజు కూడా ఏదైతే నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా మూడు పార్టీలు పెద్దలు ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ ఇప్పటికే రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే పార్టీ పెద్దలే కాకుండా కేడర్ కూడా అదే విధంగా ఉన్నారు. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే పార్టీలో డిఫరెంట్ కేటగిరీస్ లో పనిచేయటం, కొంతమందికే పోటీ చేసి డైరెక్ట్ గా ఎలక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి రాదు. అంచేత వాళ్ళందరికీ కూడా ఇవాళ ఖచ్చితంగా సాటిస్ఫై చేయాల్సిన అవసరం పార్టీకి ఎంత ఉందో, అలాగే సాటిస్ఫై అయ్యేటప్పుడు ఒకవేళ వెనకబడేటప్పుడు కేడర్ కూడా ఆ విధంగా సర్దుబాటు చేసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో కూడా వెల్ఫేర్, డెవలప్మెంట్ రెండు కూడా కత్తి మీద సాములా ఉన్నాయి. చాలా ఇష్యూస్. దీంతో పాటు అడ్మినిస్ట్రేషన్ కూడా మనం ఈ వ్యవస్థల్ని రాజ్యాంగ వ్యవస్థల్ని ఎంతవరకు వీళ్ళు ఉపయోగించి వాడుకొని వైకాపా గవర్నమెంట్ పూర్తిగా పాడు చేసేదానికి కూడా అది కూడా ఒక పెద్ద ఇష్యూ కింద వచ్చింది. నేను జోగి రమేష్ గారి ఇష్యూ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రతి దగ్గర కూడా ఎక్కడ చూసినా సరే అసలు ఎక్కడ టచ్ చేస్తే అక్కడ అసలు ఎక్కడ రూల్ ఆఫ్ లా గాని ఏమీ కనిపించడం లేదు. అంతా వాళ్ళ ఇష్టానుసారం ఒక ప్రైవేట్ యాజమాన్యం లాగా ఇవి కూడా పారామీటర్స్ ఏవి లేకుండా పరిపాలన చేశారు. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ ని రివ్యాంప్ చేయటం, రీకన్స్ట్రక్ట్ చేయటం, ఇది కూడా ఇవాళ నాయకులకి బాధ్యత ఉంది. ఆ బాధ్యతలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పటికే 2 months అయింది. క్యాడర్ అయితే మూడు పార్టీల క్యాడర్ కూడా కొంత వెయిట్ చేస్తా ఉన్నారు, సంయమనం పాటిస్తా ఉన్నారు. అంచేత ఇందులో కూడా జస్టిఫికేషన్, సోషల్ జస్టిఫికేషన్ కానీ పార్టీ వైజ్ కానీ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్ ఈజ్ వెల్ దట్ గోస్ వెల్. ఆ విధంగా నడుస్తా ఉంది ఇవాళ రాష్ట్రంలో. మూడు పార్టీలు కూడా ఆ విధంగా ఎక్కడా కూడా నో ప్లేస్ ఫర్ ఎనీ చిన్న డిస్కంటెంట్మెంట్ కూడా ఎక్కడ త్రోవ లేకుండా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విధంగానే నామినేటెడ్ పదవుల్లో కూడా అదే విధంగా అందరికీ న్యాయం జరుగుతుందని, ఆ విధంగా మూడు పార్టీల హైకమాండ్ కూడా చర్యలు తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. క్యాడర్ కూడా అదే విధంగా ఇష్యూరెన్స్ తో ఉన్నారు. ఎవరు కూడా ఇవాళ 2 నెలలు అయిపోయింది ఏంటి మాకు ఇంకా లేదనే పరిస్థితులు ఎవరు లేరు. అంచేత ఈ మంచి ఇష్యూ మీరు రైజ్ చేశారు. ఈ ఇష్యూ ఖచ్చితంగా క్యాడర్ లో ఇంకా కూడా ఈ రోజు మన డిబేట్ కూడా ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది. మనం అందరం కూడా ఇవాళ ఇప్పుడు ఒక నాయకులు ఎవరైతే ఇవాళ కాకుండా ఉన్న క్యాడర్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇవాళ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సూపర్ 6 ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ లో కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. అంచేత వాటిని చేస్తూనే ఇప్పుడు ఏముంటదంటే మనకి మన ఎక్స్చెక్కర్ కానీ మన ఫైనాన్షియల్ పొజిషన్ కానీ బాగుంటే నెంబర్ ఆఫ్ నామినేటెడ్ పోస్ట్ ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ ఇప్పుడు ఆర్టీసీ ఉంది, చూస్తా ఉంటే అసలు నడపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఇవాళ ఒక మహిళలకి ఇది ఇచ్చాం. అలాంటప్పుడు ఏంటంటే కొంత మనం నామినేటెడ్ పోస్టుల్ని కొంత కంట్రోల్ చేసుకోవాలి, చెక్ చేసుకొని రిడ్యూస్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంది. ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 40 మంది అడ్వైజర్లు పెట్టుకున్నారు. నచ్చినట్టు జీతాలు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో దేనికి అడ్వైజర్లు కూడా తెలియదు. ఇప్పుడు మన కూటమి నాయకులకి అలాంటి ఇది ఆలోచన లేదు. ఆ విధంగా వేస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇవాళ పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ఇష్టారాజ్యంగా వాడుకునే పరిస్థితి కూడా మన వాళ్ళ ఆలోచన లేదు. మనతో ఇట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ.
అంచేత ఇవన్నీ కూడా నామినేటెడ్ పోస్టులు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఫ్రీగా ఇచ్చే పరిస్థితి ఉంటుందా లేదనే పరిస్థితి కూడా ఇవాళ తల ఎత్తే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఏముందండి, అందరికి ఒక అడ్వైజర్ ఇచ్చేస్తే బ్రహ్మాండంగా ఇదైపోతుంది, పోస్టులు అయితే రిక్రూట్ అయిపోతే ఇదవుతాయి, కానీ బడ్డీని ఎంతవరకు ఉంటుంది? మళ్ళీ వాళ్ళకి జీతాలు, ఎలవెన్సెస్, ఆ జీతాలు, ఎలవెన్సెస్ ఇవన్నీ ఆయనేమో ఈ 62 ఇవి కమ్యూనిటీల ఇవి ఇచ్చారు. ఎవరికి ఆఫీస్ లేదు, ఏం లేదు, ఏం లేకుండా చైర్మన్ కారుకి ఒక బోర్డు వేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు, పలాని కమ్యూనిటీ చైర్మన్ అని. అది అంచేత ఇలాగా అపహాస్యం చేసే కన్నా ఏదైనా మనం కూడా నామినేటెడ్ పోస్టులో ఉంటే దట్ షుడ్ బి ఫంక్షనింగ్ ఉండాలి, పనిచేసే దీంట్లో ఉండాలి, ఆ సర్వీసెస్ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. అంతేగాని నేమ్ సేకో మీరు అన్నట్టు బోర్డు పెట్టుకోవడానికో ఇవ్వడం వల్ల దానివల్ల అయితే ఉపయోగం లేదు. వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ కాదు. వాళ్ళందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డికి ఎగ్జిస్ట్ అయిపోయారు. వాళ్ళు కూడా పదవులు ఇచ్చినా మాకు పని లేదు, విధులు లేవు, నిధులు లేవు, విధులు లేవు కాబట్టి మాకేం పని అని చెప్పి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యారు. దీస్ ఆర్ ఆల్ ఈ కన్సిడరేషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి మీరు అనేటట్లు అది చిన్న విషయం కాదు. అన్ని సామాజిక వర్గాల్ని, రాజకీయ ఇవి, తర్వాత ఎవరైతే సాక్రిఫైస్ చేశారో ఇవన్నీ కూడా చూడాల్సిన పారామీటర్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఇంకొక కాంప్లికేషన్ విషయం ఏంటంటే, జనసేన పోటీ చేసినటువంటి స్థానాలకు సంబంధించి అక్కడ ఆల్రెడీ తెలుగుదేశానికి ఇన్ఛార్జీలు ఉన్నారు. అవునండి. సో వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు, మేము మా ఎమ్మెల్యే టికెట్ ని సాక్రిఫైస్ చేశాం కదా అని. అవును. సో మరి వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వాలి కదా ఫస్ట్ ఫేజ్ లో, అది ఒక బిగ్ టాస్క్ కదా తెలుగుదేశం అధినేతకి. అవునండి. అది తర్వాత కొంతమందిని కొత్త వాళ్ళు తీసుకొచ్చి పాత వాళ్ళని కూడా తెలుగుదేశంలో అంతవరకు ఇన్ఛార్జీలుగా ఉండి ఇప్పుడు కొత్తగా క్యాండిడేట్లు వచ్చినప్పుడు ఆ ఇన్ఛార్జీలు కూడా కొంతమంది ఉంటారు. అవును, ఇవన్నీ ఉన్నాయి. అవును, అంచేత వీటన్నిటిని ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే సీట్లు సర్దుబాటు కన్నా ఇది కొంచెం డిఫికల్ట్.